పిఆర్కే హాస్పిటల్కి వెళ్ళినాము. ఫస్ట్ హాస్పిటల్కి వచ్చేసరికి మాకు 4 lakhs చేంజ్ అయిందండి. 4,80,000 అయింది ఓన్లీ 1 weekలోనే. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పిఆర్కే హాస్పిటల్కి వచ్చినాము. వాళ్ళు మాత్రం నిన్న మాతో 1 రూపీ కూడా పే చేయించుకోలేదు. చాలా బాగా చూసిర్రు ట్రీట్మెంట్. చాలా ట్రై చేసిర్రు కానీ ఆయనకి లివర్ కూడా ఖరాబ్ అయిపోయిందంట. మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది, బాడీ అంతా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అది బ్రెయిన్కి ఎక్కింది బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి. అట్లా ఒక 80% కోమాలో ఉన్నాడు 3 days వరకు. అసలు ఇప్పుడు పిఆర్కేకి వచ్చిన తర్వాత అసలు మేము మాట్లాడింది కూడా వినిపిస్తలేదు ఆయనకి. జస్ట్ కళ్ళు తెరుస్తుండ అంతే, ఎంత పిలిచినా గానీ చూడట్లేదు. అక్కడ ఫస్ట్ తగ్గింది, కొంచెం క్యూర్ అవుతున్నాడు అని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది కదా. మాకు అట్లనే చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఒక 1 day మాత్రమే డాడీ ఆ రోజు కొంచెం ఒక మీడియాతో మాట్లాడినుండే అంతే, అదే లాస్ట్. ఇంకా ఆ రోజు మళ్ళీ బీపీ డౌన్ అయింది. ఇప్పుడు నిన్న కూడా సేమ్ సిచ్యువేషన్, బీపీ డౌన్ అయింది. బీపీ డౌన్ అసలు అంటే ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందా అక్క? అసలు ఏం లేదా? అసలు ఏం చేయించుకోలేదు డాడీ. అసలు అవన్నీ పట్టించుకోడు ఎందుకేమో మరి. అంత ఇంట్రెస్ట్ చూయించాడు అసలు. కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది నాకు ఇప్పుడు? అన్న గురించి మాకు తెలుసు, ఆయనే కష్టపడతాడు. ఇప్పుడు ఆయన తర్వాత మరి ఎలా కుటుంబానికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఏం లేదండి, నెక్స్ట్ అంతే ఇక దేవుడు అంతే. ఇంకా ఏం ఆధార